ఇదండి కపిల గీత మొత్తం మనం పూర్తి చేసుకున్నాం. అయిపోయిందా స్పష్టంగా? కానీ మొత్తం జీవుడు అంటే ఏమిటి, ప్రకృతి అంటే ఏమిటి, ఈశ్వరుడు అంటే ఏమిటో చెప్తూ జీవుడి గతులు ఏమిటో నిర్వచిస్తూ ఎంత అద్భుతంగా బోధించాడు ఇక్కడ. ఇప్పుడు మీరు విన్న ఈ గీతాశాస్త్రం ఏదుందో ఇది హిందూ ధర్మ సర్వస్వము, మరొకటి ఏమీ లేదు ఇక్కడ. మరంతా విష్ణువు గురించి చెప్పారండి, ఆ చెవుట మీరు శివుడు పెట్టుకోండి, ఆ చోట అమ్మవారిని పెట్టుకోండి, అయిపోయింది, మొత్తం తెలిసిపోయింది ఇక్కడ. ఎంతసేపు విష్ణువు శివుడు మరో లోకంలో ఉన్నంతకాలం నువ్వు భావిస్తుండడం మంచిదే, సద్గతి ఉత్తమమైన స్థితికి వెళతావు. కానీ అదే ఆత్మస్వరూపం అని తెలిసాక ఇక్కడే భేదం పోయింది. చూడని పరిశీలించండి, ఇక్కడ ఈ భేదం పోయినంత మాత్రాన భగవంతునికి దివ్యనామ దివ్య రూపాలను విడిచిపెట్టాం, అది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. ఆ దివ్యనామ దివ్య రూపాలను ఉపాసిస్తున్న వాడు నాలో ఆత్మయ్యున్నాడని ఎరుకుతూనే ఉంటాం. అందుకే ఆ స్థితిని పొందినటువంటి లీలా మన సుఖమహర్షి కూడా కూర్చొని చక్కగా భగవన్ నామరూప లీలను చెప్తున్నాడు అంటే అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ. అందుకే జీవన్ముక్తులైన వారు నిరంతర బ్రహ్మానుభవం పొందుతున్నా ఆ బ్రహ్మము దాల్చినటువంటి దివ్యనామ దివ్య రూప లీలలను కూడా ఆస్వాదిస్తూ ఉంటారు. అది చాలా ప్రధానమైనది. కనుక వాళ్ళు కూడా ఆస్వాదించే భగవన్నామ రూప లీలలే ఉన్నాయో వాటిని మనం ఆస్వాదిస్తూ అదే రుచి అయినది, ఇవి రుచి కావు అని విడిచిపెట్టగలుగుతున్నామా? ఇది పెద్ద ప్రశ్న. నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి, ఆయన తరచుకుంటూ ఒళ్ళు పులకిస్తుంది. నిజమా? ఎంతసేపు? నిజంగా చెప్పండి, ఇక్కడ అనడం వేరండి, భక్తి భ్రాంతి ఉంటుంది కొందరికి. అక్కడో అపయ దీక్షితులు లాంటి వారు నన్ను అందరూ శివభక్తుడు అంటున్నారు, నేను శివభక్తుడిని అనుకుంటున్నాను, కానీ నిజంగా భక్తుడినేనని భ్రాంతే భ్రాంత సత్యమని ఆయనకు అనిపించింది. ఇది నిజంగా ఒక నిజంగా సత్యమైతే ప్రపంచం మీద కించిత్తు కూడా లంపటం ఉండకూడదే, అది వదలలేదు. ఇప్పుడు చెప్పండి ఇక్కడ. కనుక అటువంటి భక్తిగానే ఉంటే ఆ భక్తికి బ్రహ్మజ్ఞానానికి ఏమీ భేదం లేదయ్యా అని చెప్పాడు. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ వాడు ఇహైవ ఇక్కడే పొందుతాడు ముక్తిని, వాడు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. అందుకే ఈ విషయాన్ని చక్కగా బోధించినటువంటి మహానుభావుడు కపిలాచార్యుల వారు గొప్ప మాటను ఇక్కడ వివరిస్తున్నారు. జ్ఞానయోగశ్చ మన్నిష్ఠో నైర్గుణ్యో భక్తి లక్షణ. మన్నిష్ఠ, ఈ మన్నిష్ఠ అంటే ఏమిటండి? మత్ నిష్ఠ మన్నిష్ఠ అంటే పరమాత్మయందే స్థిరపడిపోయిన జ్ఞానయోగము, పరమాత్మకి అన్యము లేదు అనేటటువంటి జ్ఞానయోగము. నైర్గుణ్యో భక్తి లక్షణ, నిర్గుణ భక్తి లక్షణం. నేను చెప్పాను కదా, ఆ నిర్గుణ భక్తి లక్షణంలో కేవలం పరమాత్మ తాదాత్మ్యమే, నేనన్న భావం కూడా అంత కరిగిపోయిందండి. ఆ స్థితిలో ద్వయోరప్యేక ఏవార్థో, రెండిటికి ఒకటే ప్రయోజనము. ఆ రెండు దేన్ని తెలియజేస్తున్నదో అదే భగవత్ శబ్ద లక్షణ, అతడే భగవంతుడు. ఆ భగవంతుడి గురించి చెప్పేది భాగవతం. అయిపోయింది కదా, మొత్తం అయిపోయింది. మరొక ప్రశ్న ఏమంటే, నిజమే మీరు ఇప్పుడు చెప్పారు, కానీ శాస్త్రాల్లో ఆ బ్రహ్మము గురించి అనేక రకాలుగా ఎందుకు చెప్పారు? నీకు ఇంకా అందలేదు గనక, బుద్ధి రకరకాలుగా ఉంటుంది గనక రకరకాల బుద్ధికి ఆ ఒక్కటి అందించడం కోసం రకరకాలుగా చెప్పారే కానీ అది ఒక్కటేనా ఆయన అన్నాడు. మరి ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్కటి చెప్తున్నప్పుడు శాస్త్రములన్నీ గొప్పవైనప్పుడు భగవంతునికి అసలు స్వరూపం ఏమిటి అంటే గొప్ప మాటను చెప్తున్నాడు ఇక్కడ మహానుభావుడు కపిలాచార్య వారు. ప్రశ్న సరిగ్గా అర్థమైంది కదా. ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా భగవంతుడి గురించి చెప్తున్నారు కదా. ఆయన నామరూపములు కలిగి ఉంటాడని ఒకటి, నామరూప అతీతుడని ఒకటి, ఇలా రకరకాలు చెప్తూ ఉంటారు శాస్త్రములే. మళ్ళీ ఏమిటి భిన్నత్వం ఎందువల్ల వచ్చిందంటే జాగ్రత్తగా తెలుసుకోని ఆయన యోగ్యుడైన వాడు వీటిని భిన్నత్వములు అనుకోడు, వీటిని తెలుసు. ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క విధంగా చెప్తున్నప్పుడు ఏది ప్రమాణము అంటే ఒక మాట అన్నాడు, నాయన పాలు నువ్వు చూసావు, ఈ పాలు తియ్యగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి, చల్లగా ఉన్నాయి అన్నావు. బాగా జాగ్రత్తగా వింటున్నారు కదా. తియ్యగా ఉన్నాయి, చల్లగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి. ఈ మూడు లక్షణాలు ఒకే పాలకున్నాయి, అవునా లేదా? కానీ మూడు ఎందుకు చెప్పావు? మూడు లక్షణాలు ఉంది కనుక. అయిన ఈ మూడు లక్షణాలు కలిపి పాలక చెప్పావు, కానీ ఈ మూడు లక్షణాలను విడివిడిగా తెలుసుకుంటున్నావు, ఆలోచించు అన్నాడు. ఎలాగో అంటే పాలు చల్లగా ఉన్నాయనేది చెయ్యి ముంచి చెప్పావు, పాలు తెల్లగా ఉన్నాయనేది చూసి చెప్పావు, పాలు తియ్యగా ఉన్నదనేది నాలుక మీద పడితే కానీ తెలియలేదు. కానీ తెల్లగా ఉన్నాయని చెప్పిన కన్ను తియ్యగా ఉంది చల్లగా ఉందని చెప్పలేదు, చల్లగా ఉందని చెప్పిన చెయ్యి తియ్యగా ఉంది తెల్లగా ఉంది అని చెప్పలేదు, తియ్యగా ఉందని చెప్పిన నాలిక చల్లగా ఉంది తెల్లగా ఉందని చెప్పలేదు. అంటే భిన్న భిన్న ఇంద్రియములతో భిన్న భిన్న లక్షణములు గ్రహించి అవన్నీ ఒకడివని ఎలా తెలుసుకున్నావో భిన్న భిన్న శాస్త్రములో పరమాత్మ యొక్క భిన్న లక్షణములు గ్రహించి అవన్నీ ఒకే బ్రహ్మమని తెలుసుకో. గోలపోయిందండి ఇక్కడ. ఎంత చక్కటి సమన్వయం చేశాడు మహానుభావుడు కపిలాచార్యుల వారు.
ఇంత రమ్యంగా బోధించాడు. యథేంద్రియై పృథగ్జాలై ఐరర్థో బహుగుణాశ్రయ ఏకో నానేయతే తత్వత్ భగవాన్ శాస్త్రవర్త్మభి. ఇవన్నీ బోధించిన తర్వాత ఈ తల్లికి మరింత కన్ఫ్యూజన్ వచ్చింది, రాలేదు, స్పష్టంగా తెలిసిపోయింది. ఎందుకంటే ఎన్ని గొప్పవి చెప్పినా ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, మనమున్న స్థితి ఏమిటో ముందు అర్థం చేసుకుని ఇక్కడి నుంచి ఎలా ప్రారంభించాలో తెలుసుకోవాలి. అది ఒక్కటే చాలు.